కొడవలూరు మండలం నాగరాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని ఓడించారని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. టీడీపీ జనసేనలు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. రాష్ట్రంలోని 7,98,395 పొదుపు గ్రూపులకు ఆసరా కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం 25,571 కోట్లు. మన జగనన్న ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఈ 56 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే అందించిన లబ్ధి మొత్తం 2,66,772 కోట్లు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో 4వ విడతగా 3,29,846 మంది మహిళల ఖాతాలలో 270,54 లక్షలు జమ చేస్తున్నాం. దీనితో ఇప్పటి వరకు మొత్తం 1,074,39 లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మన నియోజకవర్గం కోవూరు 4,546 పొదుపు గ్రూపులలోని 44,869 మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మొత్తం 147,29 లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చాం. మన మండలం కొడవలూరు మండలం 829 పొదుపు గ్రూపులలోని 8,182 మందికి 4వ విడతగా వైఎస్ఆర్ ఆసరా కింద 6,80 లక్షల సాయం అందించి మహిళల కుటుంబాలలో క్రియాశీలకంగా ఉండేలా చూస్తున్నాం. దీనితో మన మండలంలో ఇప్పటి వరకు ఆసరా కింద చేసిన సహాయం మొత్తం 27,23 లక్షలు. మహిళ మహోన్నత వ్యక్తి, అనంత శాంతమూర్తి, పురోభివృద్ధికి ఆధారం, ఆలోచనకు శ్రీకారం, స్త్రీ శక్తి అపారం, స్త్రీ యుక్తి అమూల్యం, స్త్రీ పాత్ర అనితర సాధ్యం, మీకు లేదు ఏది అసాధ్యం. మహిళలనేది ఒక శక్తి లాంటి వాళ్ళు, మీరు లేనిదే ప్రపంచం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు పరిపాలించారు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించాడు. చాలా వాగ్దానాలు చేశాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రజలను మోసం చేసి మహిళలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో, మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 151 స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం, 22 పార్లమెంటు స్థానాలు గెలిచాం. మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబట్టుకున్న భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇన్ని పథకాలు, దాదాపు 33 పథకాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 2,75,000 కోట్లు ఖర్చు పెట్టాం. మీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. 33 పథకాలకి పేర్లు పెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లో అమౌంట్ వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా, పార్టీలు కూడా చూడకుండా నేరుగా విజయవాడ నుంచి పేదలందరికీ కూడా, ఎస్సీసీకి కానీ, ఎస్టీసీకి కానీ, బీసీసీకి కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశాడు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే 4 లక్షల కోట్లకు అధిపతి అయినాడు. 2 ఎకరాల ఆసామి 4 లక్షల కోట్లకు అధిపతి. ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి మీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట. అందుకే చెప్తున్నా, బంగారంగా తీసుకోండి, వద్దను బాకండి. దాన్ని మాత్రం 3 ఇచ్చినా 5 ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని పోలింగ్ బూత్లకు పోయినాక ఫ్యాన్ మీద గుద్దండి. బుద్ధి వస్తుంది ఎదవలకి. పని చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి. చాలా కష్టపడ్డాడమ్మా,
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపిస్తున్నాడు. షర్మిలమ్మ, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. సిగ్గుండొద్దా షర్మిలమ్మ? నీకు బుద్ధి ఉండొద్దా? నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి, పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్తో చేతులు కలిపావు అనంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా. స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి. తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ. నీ ఇష్టం. మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు. నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా. మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. భగవంతుడు ఆశీర్వదించేస్తున్నాడు. పేద ప్రజల అండ, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరగలేరు ఎవరు కూడా. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆశీర్వదించాలని, మీ ఇంటిలో ఒక బిడ్డగా నేను కూడా పోటీ చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ